పూరితంగా జరుగుతున్న ఈ వేదిక మీద అవార్డు అందుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రాజబాబు గారితో నేను కలిసి టెలివిజన్ ఇండస్ట్రీలో దాదాపు 20-25 ఏళ్ళు కలిసి వర్క్ చేశాము. 2-3 ప్రాజెక్ట్స్లో కూడా నేను పనిచేశాను. చాలామంది కామన్ ఫ్రెండ్స్ ఉండేవారు. ఎక్కడొక్కడ కలవటం, సరదాగా మాట్లాడటం. అది ఒక వ్యక్తికి, ముఖ్యంగా కళాకారుడికి అజరామరమైన జీవితం ఉంటుంది. మరణాంతర జీవితమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళని తలుచుకుంటారు. మంచి పిల్లలు, మంచి స్నేహితులు, ఇలా కార్యక్రమాలు చేయడం అనేది కొంతమందికే జరిగింది. అటువంటి అద్భుతమైన కార్యక్రమం వాళ్ళు చేస్తున్నాం. నాకు వచ్చిన ఈ అవార్డు ఒక నిబద్ధతతో గడిచిన 45 ఏళ్లుగా ప్రతిరోజు రేపనే భయం లేకుండా బతికేలా చేసిన జంజాల గారి ఆశీర్వచనం వల్లే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే గురుపాదం పట్టుకుంటారో వాళ్ళ జీవితం మొత్తం అద్భుతంగా ఉంటుంది. ఆ గురువు ఎవరైనా కావచ్చు, భగవంతుడే గురువు. ఆ గురువు ఒక గురుముఖేనా వస్తారు కాబట్టి దేవుడు. నాకు జంజాల్ గారు ఫిబ్రవరి 23, 1981 హీరోగా మేకప్ వేశారు. అంత ముందరే నేను యాక్ట్ చేసినా కానీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రేపనే భయం లేకుండా ఉన్నాను. అలాగే నా వల్ల 100 మందికి, చాలామందికి ఉపాధి కల్పన కూడా జరిగింది. ఈ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ, నాటక రంగం, అలాగే రేడియో, నా పర్సనాలిటీ డెవలప్మెంటు. ఇప్పుడు బ్రహ్మం గారు నాకు అత్యంత ఆప్తులైన మిత్రులు. ఆయన వారి కోసం ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో వాళ్ళు చేస్తున్న సేవలు ఇవన్నీ కూడా నన్ను ప్రభావితం చేశాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నా లాస్ట్ లైన్ నా జీవితానికి, ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ గై విత్ రిచ్ వాల్యూస్. ఐఎమ్ నాట్ ఏ రిచ్ గై విత్ మీడియాకర్ వాల్యూస్. ఈ రోజున నాతో పాటు అవార్డు అనుకున్న నా తమ్ముడు కాదంబరి కిరణ్, అలాగే కోట శంకర్రావు గారు, మేము సుదీర్ఘంగా ప్రయాణం చేసాం. మామూలుగా కాదు, 40 ఏళ్ళు ఉండొచ్చు స్నేహం. సుదీర్ఘంగా ప్రయాణం చేసాం. తెలుగు టీవీ సీరియల్ అంటే కనుబొమ్మలు లేచి అదేదో పెద్ద కంపులాగా, పనికిరాని వ్యవస్థలాగా ఉండే రోజు నుంచి తెలుగు టీవీలో కనిపించకుండా సినిమా కూడా రిలీజ్ చేయని రోజు దాకా ఎదిగిన ఇండస్ట్రీ మాది, టెలివిజన్ ఇండస్ట్రీ. అవన్నీ కూడా మేము ప్రత్యక్షంగా చూసాం. ఎన్నో బాధలు వచ్చుకున్నాం. ప్రస్తుతం శశాంత్ గారు కూడా అలా ఉన్నారు. మేడమ్స్ వాళ్ళిద్దరు తీసుకున్నారు. అందరూ కూడా ఈ రోజున అవార్డు వస్తే, అవార్డా ఎక్కడ, ఎప్పుడు, 19th ఆ ఒక్కరోజే లేను నేను అని చెప్పి కళాకారులు ఈ మధ్య తయారయ్యారు. ఆ ఒక్కరోజే, అయ్యో నేను సింగపూర్ మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేస్తాను. ఎంతమందికి లేని అదృష్టం కళాకారులకు ఉంటుంది. ఇలా పిలిచి వేదిక మీద మనని గుర్తుపెట్టుకుని మనకు ఒక చిన్నపాటి రికగ్నేషన్ ఇవ్వడానికి. నన్ను ఎవరైనా సెల్ఫీ అడిగితే రా అంట. ఎందుకంటే ఒక ఏడాది పాటు మొహాన్ని రంగేసుకోకుండా సర్క్యులేషన్లో లేకపోతే ఆ కష్టం తెలుస్తుంది మనకి. ఎవడైనా గుర్తుపెట్టకపోతే చేసేదే గుర్తుపట్టడానికి. మనకెందుకు దానికి కూడా మొహం మీద ఒక ముసుగేసుకొని చేయటం ఎందుకు? ఎక్కడైతే చప్పట్లు కొడతారో, ఎవరైనా పిలిచి అవార్డులు ఇస్తారో అప్పుడే కళాకారుడు మనసు ఆనందంగా ఉంటుంది. రాజబాబు గారి మనసు కూడా, ఆయన కూడా ఆత్మశాంతి ఎప్పుడు జరుగుతుందంటే ఏటా మాలాంటి కళాకారుని పిలిచి అవార్డులు ఇస్తేనే, అరే నాలాంటి వాడికి ఇంకో నా తమ్ముడికి, అన్నయ్యకి వచ్చాను, వారు కూడా ఆనందిస్తారు. నన్ను గుర్తుపెట్టుకున్నందుకు ఈ కమిటీకి, 45 ఏళ్ళుగా నన్ను భరిస్తున్న ప్రేక్షకులకి, సినిమా టీవీ ఇండస్ట్రీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.